ఉంటే పెంతెకొస్తు పండుగ దినమందు దేని కొరకైతే కనిపెట్టారో, దేని కొరకైతే ఎదురు చూశారో ఆదరణకర్త పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. బలమైన గాలి అగ్ని జ్వాలలుగా విభాగింపబడి ఆత్మ వారి మీదకి వచ్చింది. వారికి శక్తినిచ్చింది. వాక్ శక్తి చేత నింపబడ్డారు. భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచిస్తా ఉన్నారు, దేవుని మాటలు బోధిస్తున్నారు. ఆత్మ వారిని బలపరిచింది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. అంచె దినాలలో సంఘము ఆత్మ చేత నింపబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆత్మ కొరకు ఎదురు చూడాలి. లూకాసు వార్త 11:13 రాయబడి ఉంది. ఎవరైతే తండ్రిని అడుగుతారో అడిగిన వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు ఆయన. ఆత్మను పొందుకోవాలి. ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆత్మ పాపములను ఒప్పింపజేస్తుంది, ఆత్మ సత్యములను నడిపిస్తుంది. ఈ లోకం ఎవరికి శాశ్వతంగా, ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైనది, స్థిరమైనది. చెప్పండి ఏంటది? పరలోకం మాత్రమే. గంట దేవుని స్తోత్రం చేద్దాం. రాజ్యం చేర్చబడాలంటే, పరలోకం వెళ్ళాలంటే రాకడ కొరకు ఎదురు చూడాలి, రాకడ కొరకు సిద్ధపడాలి. ఇంకా సిద్ధపడకపోతే ఇదే దిక్కుల అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఎందుకనగా మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షించబడి, సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూడండి, కనిపెట్టండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. గంట స్తోత్రం చేద్దాం. వాటికి ఇప్పుడు వచ్చుచున్న వాడు ఇక ఆలస్యమో లేదు, త్వరగా రాబోతున్నాడు ఆయన. ఇంకా సిద్ధపడిన వాళ్ళు సిద్ధపడండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? సమయం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, అన్ని పరిస్థితులు బాగుండగానే ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించి దేవుని కొరకు వెలుగు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి 10 మంది కన్యకలు రాకడ కొరకు ఆవేదనతో చక్కని మాట మన కోసం అది చిత్తూరులో చూశాను. చిత్తూరులో వాకింగ్ యాక్సిడెంట్ అయినారు. వాళ్ళు కాయం పట్టుకుని గాయాలేని కూర్చుని చెప్తారేమో వాక్యం అనుకున్నాము. దేవుని పని కోసం కూర్చుని చెప్పండి, ఇచ్చినే చెప్తానని ఒక్క దగ్గర 2 గంటల సేపు 2 గంటల వాక్యం చెప్పారు.
అప్పుడు నేను ఆకర్షించబడ్డాను. ఏంటంటే మరి చర్చి యానివర్సరీ వస్తుంది, ఎవరు పిలవాలి అనుకుంటే నేను రోజు చెప్పాను. ఈ మీటింగ్కి 2వ రోజు వచ్చిన పాస్టర్ గారిని ఆ రోజు వారికి చెప్పాను, వెనకాల కూర్చున్న మోహం చూడని. ఈ రోజు అయితే కళ్ళామని చూసాను, మంచి లైటింగ్ వారితో పాటు వాళ్ళ నాన్నగారు కూడా చూసాకగా దేవుడు స్తోత్రగలుగా దైవజనులు మంచి దైవజనులు మనకి ఈ రోజున వారికి చెప్పడానికి అవకాశం కల్పించారు. అయితే మరి ముఖ్యంగా ఈ మందిరం కట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇంకా ఒక్కడే. ఇది కట్టబోయే ముందు ఇట్లాగే నీళ్ళు లేవు, భయంకరమైన వాతావరణం, ప్రారంభంలో శ్రమలు ఉంది. జాన్సన్ బాబు వాళ్ళ స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చి అలవాటు లేని పనులన్నీ చేయించి రాళ్ళు పోయించి ఎంతో కష్టపడ్డాడు జాన్సన్. దానికి తోడుగా మీరు కూడా సహకారంగా నిలబడి మంచిగా ఇలాంటి మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడు అంతా కృపించాడు. కట్టి సంవత్సరం అయింది. సంవత్సరం అయిన సందర్భంగా ఇది యానివర్సరీ అని పేరు పెట్టి ప్రార్థన కోరికను ఏర్పాటు చేశాం. నాటి నుండి నేటి వరకు దేవుడు చక్కగా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు నేను అనుకున్నాను, ఈ మందిరం చాలు, బయట శ్యామ వేసి బయట కూర్చురాదని బయట శ్యామ. అయితే సాతాను ఏ రీతిగా శోధించాలో సాతాను తెలుసు. ఆ పక్కన ముసలాన్ని తీసుకెళ్ళి ఈ పక్కన ప్రభుత్వాన్ని శోధించి ఆ మధ్యలో ఒక కుటుంబాన్ని శోధించి ఈ విధంగా మీ అందరినేమో పర్వాలేదు, 8కి వెళ్ళండి, 1 గంటకి వెళ్ళాలి ఎముడు ప్రేరేపించి సరే ఏది ఏమైనా అన్నీ కలిసి మనకి ఈ సమయంలో మరి ఎంతవరకు కాపాడిన దేవాది దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. సాక్ష్యం అంటే రోజు చెప్పే మాట మీరు వింటున్నారు, ఇంక ఈరోజు చెప్పింది ఏముంటుంది. దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తే ఆ కార్యాన్ని మనం దాచుకుంటాం. ఎలిజబెత్ గారికి దేవుడు గర్భఫలం ఇస్తే ఎవరు కంటపడకుండా దాక్కుందంట, ఎవరు కంటపడకుండా. ఒక రోజున మరియా గారు వస్తే ఎలిజబెత్ గారేమో గర్భంలో ఉన్న శిశు సందేశం ఏంటి మీరు అరుతుంది అన్నాడు. చాలా ఆశ్చర్యం. దేవుని కార్యాలే ఆశ్చర్యం. దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మన పట్ల మన ఇంటిలో మంచి కార్యాలు చేసి చక్కని వాతావరణం కల్పించి మంచి వాతావరణం ఇచ్చి తుఫాను పాటు తోలించాడు దేవుడు. మంచి వాతావరణం ఇచ్చాడు, చక్కని కృప. కాబట్టి అందరినీ ఈ విధంగా నడిపించి కాపాడేది దేవాది దేవునికి మనమందరం కృతజ్ఞులు. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలో అయ్యగారు చక్కగా 3 మాటలు చెప్పారు. మీరందరూ కొంచెం అర్థం చేసుకుంటారు, వాటి ప్రకారం నడుచుకుంటారని కూడా నమ్ముతున్నాం. అలాగే దేవుని సంఘంలో నమ్మకంగా ముందుకు నడిపించారు. అలాగే మరి మన మధ్య వచ్చినటువంటి దైవ సేవకులు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. నాన్నగారు ప్రత్యేక వందన, ఈ బొడ్డు వరకు ప్రత్యేక వందన. మీ అందరికంటే ముందు వచ్చి కూర్చున్న మీరే అందరికీ ముందు వచ్చి మరి అలాగే మరి మా తోటి సేవకులు ఉన్నారు, మా యూనియన్ సేవకులు, మరి మా మరి చౌకుమారి గారు కూడా ఉన్నారు. అలాగే ఎక్కడ పోయి వెళ్ళాలి రావాల్సిందంటే నేను చెప్తే మాత్రం ఎంతలా పరంగా ఆపుతాను. మరి అన్నయ్య గారు అన్నాడు, మా పెద్దన్నయ్య అసలు ఆయన అంత ప్రేమ పెద్దన్నయ్య. నేను అన్నగా రావడం కారు నడిపించేటప్పుడు నడిపించి రాయడు కాదు, నవ్వుకోరు కానీ స్తోత్రం హల్లెలూయా. సరే ఏదేమైనా దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి దేవుడి మహిమ కాక మరి చిత్తూరు నుండి చాలామంది వస్తారు అనుకున్నాం. స్వామి వల్ల
చాలామంది రాలేకపోయారు. ఒకరి దగ్గర కనపడాలన్నారు. సరే వచ్చిన వారందరూ బట్టి వందనాలు. మరి ముఖ్యంగా రాజయ్య గారిని బట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవరు పట్టుకోవాలో సైతం ఆడ పట్టుకుని పిలుస్తుంది. సాతాను కోరలను విడిపించమన్నట్లుగా రాజా గారి గురించి ప్రార్థించి ఫస్ట్ మీడియా మన చర్చి ఓపెన్కి వచ్చినప్పుడు ఇచ్చారు. మనం ఏంటది ఇవ్వడు. అది కరెంటు పోయినా అక్కడికి ఇక్కడ సర్దుబాటు చేస్తామంటే ఎందుకంటే కరెంట్ ఉన్నా పోయినా కూడా ఎక్కడికి ఒకటి తెలియదు. అలాంటి మంచి ఉపయోగపడేటువంటి సర్టిఫికేట్ ఇచ్చారు. వారిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు. కూడా వచ్చిన మీ అందరిని బట్టి ప్రత్యేకమైన వందన. దేవునికి మహిమ కలుగునుగా. ఈ సమయంలో మరి మొదటి అంటారా ఈ సందర్భంగా దేవుని ప్రేమించి దేవుని కొరకు మనం ఒక పని అనగానే మీకు అర్థమైంది. ఏంటది? అబ్బా మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ బట్టి దేవుని సందులో కానుకలు మనం ఆడబడుతుండగా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఆకలితోనే అక్కర నెరిగి ఆదుకున్నావు. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి